ఓం గణేశాయ నమః. శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కి స్వాగతం. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మహాశివరాత్రి వచ్చేస్తుంది. ఈ పవిత్రమైన రోజుకు ముందు మేషరాశి వారికి అనేక మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. శివుని అనుగ్రహంతో ఏ మార్పులు వస్తాయో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మొత్తం అర్థమవుతుంది. మేషరాశి వారికి ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత మహాశివుని అనుగ్రహం అనంతరం మీ రాశిపై రాహుకేతు ప్రభావం కొంత తగ్గుతుంది. ఈ సమయంలో బుధుడు, గురువు అనుకూలంగా మారుతారు కాబట్టి ఆర్థికంగా కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఊహించిన విధంగా ఆర్థిక విషయంలో కొంత మార్పులు వస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఊహించని అవకాశాలు రావచ్చు. ప్రయత్నం ఆపకుండా విజయం కోసం శ్రమిస్తే ఈ సమయం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆలోచించే విధానంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మహాశివరాత్రి అనంతరం కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. అనుకోకుండా వచ్చేలా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో మేషరాశి వారికి చాలా మేలు చేయనుంది. కొత్త ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. బిజినెస్ చేస్తున్న వారికి విలక్షణ ఆలోచనల ద్వారా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, అదనపు వేతనం వచ్చే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఈ కాలంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని శివుని అనుగ్రహంతో మెరుగుపరుచుకోవచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నిద్ర సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మేషరాశి వారికి కుటుంబపరంగా శుభకాలం. వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత గట్టిగా మారుతుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదంతో మీరు మంచి పనులు చేయగలుగుతారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుని అనుగ్రహం పొందేందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో తలుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సోమవారం రోజున ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. నల్లని, తెల్లని వస్త్రాలు ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది. మహాశివరాత్రి తర్వాత మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి శివుని ఆశీస్సులతో ముందుకు సాగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.